ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. మేము షాద్నగర్లో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అనమాట. మన దగ్గర వచ్చేసి 6 lakhs నుంచి ప్లాట్ స్టార్ట్ చేసుకుంటూ 50 lakhs వరకు ప్లాట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్లాట్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ప్లాట్స్ పరంగా ప్లాట్స్ ఉన్నాయి అనమాట. రెండు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చండి. ఇంకో విషయం ఏంటంటే, నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ టెస్టిమోనియల్ చెప్తానండి. టెస్టిమోనియల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. నేను మా ప్రాపర్ షాద్నగర్ అనమాట. నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చినప్పుడు మన నాదర్గుల్ మాతుశ్రీ కాలేజ్ ఉంది కదా, నాదర్గుల్ ఆదిబట్ల బడంగపేట ఆ రూట్లో మాతుశ్రీ కాలేజ్ ఉందన్నమాట. అందులో నాకు సీట్ వచ్చింది 2004లో. అప్పుడు అంతా జంగల్ అనమాట. అప్పుడప్పుడు అక్కడ ఏం అప్పుడప్పుడు ఏరియా ఫామ్ అవుతున్నాయి అప్పుడు. ఆ టైంలోనే మనకు 6,000 to 10,000, 11,000, 12,000 గజం ఉండే 2004 ఆ టైంలో. మా డాడీ రెగ్యులర్గా వచ్చినప్పుడు అంటే ట్రావెల్ చేస్తుండే కదా, ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అక్కడ మా డాడీ అక్కడ. అయితే తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా ఆఫీస్ ఫ్రెండ్స్, మా కొలీగ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ అక్కడ తక్కువలో ఉంది బట్టి తీసుకున్నారన్నమాట అప్పట్లో. అయితే 2004 నుంచి రెగ్యులర్గా మా డాడీ వాళ్ళు నేను వెళ్తుండే బట్టి మా డాడీ పెద్ద అవగాహన లేక, చెప్పేవాళ్ళు ఎవరు లేక, మనీ ఉన్నా కూడా ఆ రూట్లో అప్పుడు తక్కువ ఉండే బట్టి తీసుకోలేదు. జస్ట్ అండి, ఇప్పుడు నేను రీసెంట్గా అంటే నేను అమెరికా వెళ్దాం అనుకున్నాను. బట్ మరి ఫైనాన్షియల్గా మనీ లేక నేను ఆగిపోయినాను. ఎవరైతే మా ఫ్రెండ్స్ ఆ ఏరియాలో కొనుక్కున్నారో వాళ్ళు ఎంఎస్ ప్లాన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్స్ కొనుక్కున్నారు కదా, 5 years వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వచ్చిందన్నమాట. అక్కడ వచ్చేసి వాళ్ళు అమ్మేసుకొని అదే ప్లాట్తో 25 లక్షలు పెట్టేసుకొని వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. నేను ఇంకా హైదరాబాద్ సెటిల్ అయిపోయాను అనమాట. సో అట్లా నాలాంటి వాళ్ళు చాలామంది అమెరికా వెళ్ళాలని ఉంటుంది, బట్ ఫైనాన్షియల్గా ప్లానింగ్ కరెక్ట్ లేక, మన డాడీ వాళ్ళు సంపాదిస్తారు బట్ కరెక్ట్ ప్లానింగ్ లేక, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ కరెక్ట్ చేయలేక చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారన్న కూడా చేయలేకపోతున్నారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటూ ఉంటున్నానండి. అదే నెక్స్ట్ జనరేషన్ మా కొడుకుకి నాలాగా ప్రాబ్లం రావద్దని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, సిటీ అవుట్స్కర్ట్స్లో, అంటే మేము ఉండే షాద్నగర్లో రియల్స్ చేస్తాం కాబట్టి షాద్నగర్లో వాని పేరు మీద ఒక అమెరికాకి వెళ్తే అమెరికాకు ఒక సంబంధించిన ఒక ప్లాట్, అంటే వాళ్ళు పెరగడానికి 20 సంవత్సరాలు పడుతుంది కదా, ఒక ప్లాట్ తీసుకున్నాను ఒక 6 lakhsలో. మా కూతురు ఉంది, ఆ కూతురికి ఒక ప్లాట్ పెళ్ళికి కావచ్చు. ఒకవేళ ఆమె డాక్టర్ చదువుతాను, ఇంజనీరింగ్ చేస్తాను, ఒక ప్లాట్, మొత్తం 3 ప్లాట్లు. మేము నా ప్రైవేట్ సెక్టర్ బట్టి మనకేమో ఇన్సూరెన్సులు, పెన్షన్స్ ఇవన్నీ ఏమి ఉండవు బట్టి మా పేరు మీద ఒక ప్లాట్ తీసుకున్నాం అనమాట. అంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ పెట్టుకున్నాం మేము, ఒక 20 years ప్లాన్ అనమాట. అప్పటివరకు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు కావచ్చు, 70 లక్షలు కావచ్చు, డిపెండ్స్ ఆన్ డెవలప్మెంట్ అనమాట. ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్. సో మెయిన్గా ఏంటంటే, రియల్ ఎస్టేట్లో చెప్పేవాళ్ళు కూడా ఉండాలండి. మన ఫ్యామిలీలో చాలామంది కొంతమంది మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చెప్పరు. సో మంచి రైట్ పీపుల్తో మనం అసోసియేట్ అయితే ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తాయి, వాల్యుబుల్ ఇన్పుట్స్ ఉంటాయి. సో అదనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చండి. మన సాయంత్రంలో మంచి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి.